యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మే 30వ తేదీ 2026 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండువు. ఆమేన్. ప్రియమైన దేవుని జనగమ, యేసుక్రీస్తు ప్రభువు తన బాహువులో భద్రంగా కాపాడువాడు. ఆయన వద్ద సురక్షితముగా నివసిస్తే మనకి ఏ మేలు కొదవ ఉండదు. దేవుని మాట వినేవారముగా ఉంటే ఆయన నిరంతరం మనతో పాటు ఉంటానని వాగ్దానిస్తున్నారు. ఆయన సన్నిధిని కలిగి ఉంటే మనల్ని ఏ భయము ఆవరించదు. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మమ్మల్ని కాపాడుచున్న మా యేసు ప్రభువా, నిరంతరమును నీ రెక్కల చాటున మరుగుపరిచి సైతాను బంధకాలు అపవాది తంత్రాలలో చిక్కబడకుండా కాపాడుచున్న రక్షక స్తోత్రములు. నీ ప్రేమకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎండ తీవ్రత, వడగాల్పులు, యుద్ధ భయము, శత్రు భయం నుండి లేమిలు, అనారోగ్యములు, అస్వస్థతలతో ఇంకా ఎన్నెన్నో ఆపదలు అడ్డంకుల నుండి దాటింపచేసి కావలసిన మంచి గోధుమల వంటి వాగ్దానములతో నింపి పోషిస్తున్న రక్షక, నీకు కోట్లాను కోట్ల స్థుతులు చెల్లించుచున్నాము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాహారంలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖంలోనూ, విచారంలోనూ, ఆపదలో, అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతిని చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపము. ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్ధిల్లింపు చేయము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇతర రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో ఈ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా.